హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఫస్ట్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, 2x² ప్లస్ 3y² మైనస్ 7 ఇంటూ ఎక్స్ డిఎక్స్ ప్లస్ 3x² ప్లస్ 2y² మైనస్ 8 ఆఫ్ y dy ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం ఈ ఎక్స్ను లోపల మల్టిప్లై చేయాలి, ఈ వైని లోపల మల్టిప్లై చేయాలి. మనం ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క స్టాండర్డ్ ఫామ్ రావాలంటే ఇవి వైని ఈ ఎక్స్ను లోపల మల్టిప్లై చేయాలి. ఇక్కడ మల్టిప్లై చేస్తున్నది చూడండి. ఈ ఎక్స్ను లోపల మల్టిప్లై చేస్తే అది క్యూబ్ అవుతుంది. ఈ ఎక్స్ను ఈ లోపల మల్టిప్లై చేస్తే అది 3y² ఎక్స్ అవుతుంది. ఈ ఎక్స్ను లోపల మల్టిప్లై చేస్తే మళ్ళీ -7x అవుతుంది ఇంటూ డిఎక్స్ ప్లస్ ఈ వైని లోపల మల్టిప్లై చేస్తే 3x² అవుతుంది ప్లస్ 2y³ అవుతుంది -8y dy ఈక్వల్ టు 0. నౌ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ mdx ప్లస్ ndy ఈక్వల్ టు 0. m అంటే ఏంటిది? ఈ టర్మ్. ఈ dx ముందు ఏదైతే ఉందో అది m, ఈ dy ముందు ఏదైతే ఉందో అది n. అవి ఇక్కడ రాసుకోవాలి. ఇప్పుడు 2x³ ప్లస్ 3y² x మైనస్ 7x. n అంటే ఏంటి? 3x² y ప్లస్ 2y³ మైనస్ 8y ఇంటూ ఇది ఎన్ టర్ము. ఇప్పుడు దో ఎం బై దో వై అంటే వై పరంగానే డిఫరెన్షియేట్ చేయాలి. ఎక్స్ టర్మ్స్ అనేవి ఇక్కడ కాన్స్టెంట్ అవుతాయి. దో వై బై దో వై ఇంటూ కాన్స్టెంట్ ఏమైతే 0 అవుతుంది. సో ఇక్కడ మనం ఒక వై టర్మ్స్ని డిఫరెన్షియేట్ చేయాలి. వై టర్మ్స్లలో ఏమైనా ఎక్స్ టర్మ్స్ ఉంటాయి అనుకో, అవి కాన్స్టెంట్ పెట్టుకోవాలి. కానీ ఇక్కడ వట్టిగానే ఇక్కడ ఎక్స్ టర్మ్స్ ఉన్నాయి అనుకో, అవి ఏమైతే ఈ కాన్స్టెంట్ టర్మ్స్ ఏమైతే 0 అవుతాయి. ఇక్కడ చూడండి, దో ఎం బై దో వై ఇక్కడ ఎక్స్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 0 అవుతుంది. ఇది చూడండి, 3y² x ఇక్కడ y² ఉన్నది కదా, వై పరంగానే డిఫరెన్షియేట్ చేస్తాం కదా, అందుకే 3 ఇంటూ 2y అవుతుంది. y² డిఫరెన్షియేట్ చేస్తే 2y అవుతుంది ఇంటూ ఎక్స్. ఇది -7x ఉన్నది కదా, ఇది ఎక్స్ టర్మ్ కదా, అందుకే ఇక్కడ వై ఏం లేదు కదా, అందుకే ఇది కాన్స్టెంట్ అవుతుంది. కాన్స్టెంట్ని డిఫరెన్షియేట్ చేస్తే 0. అర్థమైందని అనుకుంటున్నాను. ఇటు చూడండి, 3 ఇంటూ 2 ఏమైతే 6 అవుతుంది. 6xy ఈ టర్మ్ని మొత్తం మల్టిప్లై చేసి రాస్తే దో ఎం బై దో వై ఈక్వల్ టు 6xy. ఇక్కడ రాని దో ఎన్ బై దో ఎక్స్. దో ఎన్ బై దో ఎక్స్ అంటే ఎక్స్ పరంగా డిఫరెన్షియేట్ చేయాలి ఈ ఎన్ టర్మ్ని. ఇక్కడ ఎక్స్ పరంగా అంటే ఈ ఫస్ట్ దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. 3 ఇంటూ x² డిఫరెన్షియేట్ చేస్తే ఏమైతే 2x అవుతుంది ఇంటూ వై. ఈ 2y³ డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది? 0 అవుతుంది. ఇక్కడ ఎక్స్ టర్మ్స్ ఏం లేవు కదా, ఎక్స్ టర్మ్స్ లేకపోతే ఇది ఏంటి? కాన్స్టెంట్ అవుతుంది. కాన్స్టెంట్ని డిఫరెన్షియేట్ చేస్తే 0 అవుతుంది. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే 0 అవుతుంది. ఇక్కడ దో ఎన్ బై దో ఎక్స్ దీన్ని మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేసి రాస్తే ఏమవుతుంది? 6xy అవుతుంది. ఇప్పుడు దో ఎం బై దో వై ఈక్వల్ టు దో ఎన్ బై దో ఎక్స్ ఈక్వల్ టు రెండు ఈక్వల్ వచ్చినాయి, 6xy వచ్చినాయి. సో ఇక్కడ ఏమని రాయచ్చు? దో ఎం బై దో వై ఈక్వల్ టు దో ఎన్ బై దో ఎక్స్. సో ఇట్ ఈస్ ఎగ్జాక్ట్. అంతేనా కదా? ఎగ్జాక్ట్ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది కదా. సాటిస్ఫై అయినప్పుడు ఇప్పుడు ద సొల్యూషన్ ఆఫ్ mdx ప్లస్ ndy ఈక్వల్ టు 0 అంటే ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ ఏంటిది? ఇంటిగ్రల్ mdx, ఇక్కడ y ఈస్ కాన్స్టెంట్, ప్లస్ ఇంటిగ్రల్ ద టర్మ్స్ ఆఫ్ n నాట్ కంటైనింగ్ x అంటే ఏవైతే n టర్మ్లో x కంటైన్ చేయకుండా ఉన్నాయో అవి మాత్రమే తీసుకోవాలి, ఇంటూ dy ఈక్వల్ టు c. ఇప్పుడు చూడండి, mdx ఇక్కడ m టర్మ్ అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి రాస్తున్నాను. ఇంటిగ్రల్ m టర్మ్ ఏంటిది? పైన మనం డిఫరెన్షియేట్ చేసినాం m టర్మ్ని, 2x³ ప్లస్ 3y² x
మైనస్ 7x ఇంటూ డిఎక్స్. ఇక్కడ వైని కాన్స్టెంట్గా పెట్టాలి. వైని కాన్స్టెంట్గా పెట్టి ఎక్స్ పరంగా అది ఇంటిగ్రేషన్ చేయాలి. ఇక్కడ ఎన్ టర్మ్స్ తీసుకున్నాం. ఎన్ టర్మ్స్ ఏవైతే ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఎక్స్ లేకుండా ఉంటాయో ఆ టర్మ్స్ మాత్రమే తీసుకోవాలి. ఏవైతే ఎక్స్ టర్మ్స్ లేకుండా ఉండే టర్మ్స్నే మన ఎన్లోకి వెళ్ళి తీసుకోవాలి. అవేంటి 2y³ అవుతుంది మైనస్ 3y అవుతుంది. అంతేనా కదా? ఇంటూ డివై ఈక్వల్ టు సి. ఇప్పుడు వీటన్నిటిని ఇంటిగ్రేషన్ చేయాలి. దీన్ని y పరంగా వేయాలి, దీన్ని x పరంగా వేయాలి. సో ఈ ముందున్న ఇవి కాన్స్టెంట్ టర్మ్స్ ఉన్నాయి కదా, 2, 8, 2, 3, 7, వీటిని అన్నీ ముందరికి రాస్తున్నాను. ఒక్కొక్కటి ఇంటిగ్రేషన్ చేద్దాం మనం. 2ను ముందరికి రాసినాను. ఇంటిగ్రల్ x³. ఇక్కడ 3y² ఉంది కదా, ఈ y² అనేది కాన్స్టెంట్. y అనే టర్మ్స్ అని ఇక్కడ m కాడ కాన్స్టెంట్ పెట్టాలి. అందుకే 3y² బయటికి రాశాను. ఇంటిగ్రల్ x dx. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. -7 ఇక్కడ ఒక ఎక్స్కి ఇంటిగ్రేషన్ చేయాలి. 2ను బయటికి రాస్తున్నాను. y³ dy -8 ఇంటిగ్రల్ y dy ఈక్వల్ టు సి. మీకు ఒక ఫార్ములా ఇక్కడ వచ్చి ఉండాలి. ఇది చేయాలంటే ఒక ఫార్ములా వచ్చి ఉండాలి. చూడండి, ఇంటిగ్రల్ x⁴n dx ఈక్వల్ టు x⁴n+1/n+1. ఈ ఒక్క ఫార్ములా ఇవన్నిటికీ అప్లికేబుల్ అవుతాయి. మీరు కరెక్ట్ చూడండి. ఇక్కడ 2 ఉందా, x⁴n ఫార్ములానే కదా ఇది, x⁴n ఫార్ములానే కదా. ఇక్కడ ఏంటిది, ఇది ఏమైతే అప్పుడు x⁴n dx ఏమైతే, ఇంటిగ్రల్ x⁴n dx ఏమైతే x⁴n+1/n+1 అవుతుంది. x³ ఉంది, n ప్లేస్లో క్యూబ్ ఉంది. అప్పుడు ఇది ఏమవుతుంది, x⁴/4 3y². దీన్ని డిఫరెన్షియేట్ ఏమవుతుంది, ఇంకో స్టెప్ చేద్దాం. చూడండి, ఇక్కడ 1 ఉంది, 1+1 ఏమైతే 2, 7. ఇది చూడండి, ఇంటిగ్రల్ y³ d³ ఏమవుతుంది, y⁴/4. ఇదేమవుతుంది, ఇంటిగ్రల్ y dy ఏమవుతుంది, y⁴/2/2. ఇక్కడ y1 ఉందని అనుకోండి, అని 1+1 ఏమైతే 2, 1+1 ఏమైతే 2. ఈ విధంగా మొత్తం రాయాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం మనం. ఈ 2ను 4ని క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, 1/2 అవుతుంది. ఇది క్యాన్సిల్ కావు, ఇది క్యాన్సిల్ కావు. ఇది 2 1s 2, 2 2s 4, ఇది 2 1s 2 4s. ఇప్పుడు ఈ టర్మ్ మొత్తం రాద్దాం. 1/2 x⁴, 3/2 x² y² మైనస్ 7/2 x² y⁴/2 మైనస్ 4y² ఈక్వల్ టు సి. ఇది ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో సెకండ్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రాబ్లం చాలా ఈజీగా ఉంటాయి. మీరు ఒకసారి ఈ వీడియోని చూస్తే చాలు, చాలా ఈజీగా అర్థమవుతాయి. ఇప్పుడు చూడండి, y ఆఫ్ 1 + 1/x ప్లస్ cos y ఇంటూ dx ప్లస్ x ప్లస్ log x మైనస్ x ఇంటూ sin y ఆఫ్ dy ఈక్వల్ టు 0. నౌ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ mdx ప్లస్ ndy ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది ఈ ఫామ్లో ఉంది, మన ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క స్టాండర్డ్ ఫామ్లో ఉంది కదా. m అంటే ఏంటిది, ఈ dx ముందు ఉన్న వాల్యూ ఏదైతే ఉందో దాన్ని m అంటారు. ఇది dy ముందు ఏదైతే వాల్యూ ఉన్నదో దాన్ని n అని అంటారు. ఇక్కడ చూడండి, m అంటే ఏంటిదో రాస్తున్నాను. ఇక్కడ y ఆఫ్
1 ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ కాస్ వై ఏంటంటే అండి ఎక్స్ లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్ సైన్ వై ఇది ఎన్ టర్మ్. ఇప్పుడు మనం ఏం చేయాలి? దోయం బై దో వై ఏంటి? దో వై అంటే ఏంటి? ఒక వై పరంగానే మనం డిఫరెన్షియేట్ చేయాలి, ఎక్స్ పరంగా కాదు. ఎక్స్ టర్మ్స్ కాన్స్టెంట్స్ ఉన్నాయి అనుకో, అవి జీరో అవుతాయి. సో మనం ఇక్కడ ఏం చేయాలి? ఒక వై పరంగానే డిఫరెన్షియేట్ చేయాలి. దీన్ని ఈ టర్మ్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమైతే ఒక వై పరంగా చేస్తాం కాబట్టి వైని వై పరంగా డిఫరెన్షియేట్ ఏమవుతుంది? 1 అవుతుంది. 1 ప్లస్ 1 బై ఎక్స్. ఈ కాస్ వైని డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది? మైనస్ సైన్ వై అవుతుంది. మీ ఫార్ములా తెలుసుగా, dy/dx ఆఫ్ కాస్ ఎక్స్ ఏమవుతుంది? మైనస్ సైన్ ఎక్స్ అవుతుంది. అందుకే మైనస్ సైన్ వై అని రాసినాను. ఇప్పుడు ఇది ఒక ఎక్స్ పరంగానే డిఫరెన్షియేట్ చేయాలి. ఏమైనా వై టర్మ్స్ ఉన్నాయనుకో అవి కాన్స్టెంట్ సింగిల్గా కాన్స్టెంట్స్ ఉంటే అవి జీరో అవుతాయి. ఏమైనా ఎక్స్ టర్మ్తో ఉంటే అవి ఒక్క కాన్స్టెంట్ మాత్రమే అవుతుంది. దాన్ని అదే విధంగా రాసుకోవాలి. ఇక్కడ చూడండి, ఎక్స్ని ఎక్స్ పరంగా డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది? 1 అవుతుంది. ప్లస్ dy/dx ఆఫ్ లాగ్ ఎక్స్ని చేస్తే ఏమవుతుంది? 1/x అవుతుంది. మైనస్ ఎక్స్ని dy/dx ఆఫ్ మైనస్ ఎక్స్ సైన్ వైని చేస్తే ఏమవుతుంది? ఇక్కడ ఒక ఎక్స్ పరంగానే చేయాలి మనం. సైన్ వైన్ అనేది ఇక్కడ కాన్స్టెంట్గానే రాయాలి. ఇక చూడండి, 1 అవుతుంది. 1 ఇంటూ సైన్ వై. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ దో ఎం వై దో వై ఈక్వల్ టు 1 ప్లస్ 1/x మైనస్ సైన్ వై. దో ఎన్/దో ఎక్స్ ఈక్వల్ టు 1 ప్లస్ 1/x మైనస్ సైన్ వై. ఇప్పుడు రెండు ఈక్వల్ అయినాయి కదా, రెండు ఈక్వల్ అయితే ఏంటిది? సో ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్ అన్నట్టు. దో ఎం/దో వై ఈక్వల్ టు దో ఎన్/దో ఎక్స్. సో ఇట్ ఈస్ ఎగ్జాక్ట్. అంటే ఇది ఎగ్జాక్ట్ కండిషన్ అనేది సాటిస్ఫై చేసింది. ఎగ్జాక్ట్ కండిషన్ సాటిస్ఫై చేసిన తర్వాత దీని ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ దీనికి ఫైండ్ చేయవచ్చు. ద సొల్యూషన్ ఆఫ్ m dx plus n dy equal to 0 is integral m dx, y is constant here, plus the terms of not containing x into dy equal to c. ఇక్కడ ఎం ప్లేస్లో ఈ టర్మ్ని సబ్స్టిట్యూట్ చేయాలి, వైని కాన్స్టెంట్గా ఇంటిగ్రేషన్ చేయాలి. ఇక్కడ ఏదైతే ఎన్ టర్మ్స్లో ఎక్స్ అనేది లేకుండా ఉంటుందో ఆ టర్మ్స్ మాత్రమే తీసుకోవాలి. కానీ ఇక్కడ ఎన్ టర్మ్లో అన్ని టర్మ్స్లలో ఎక్స్ ఉంది. ఎక్స్ ఉన్నప్పుడు మనం ఇక్కడ ఏం తీసుకునే అవసరం లేదు, దీన్ని 0 అని రాసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ లేకుంటే ఒక టర్మ్ లేదు కదా, అందుకే ఇక్కడ ఏం తీసుకోలేము. సో ఇక్కడ చూడండి, ఇలా చాలా సింపుల్ టాపిక్, ఈజీ టాపిక్. ఇక్కడ ఎం ప్లేస్లో ఈ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, ప్లస్ కాస్ వై. ఓకేనా? ఇక్కడ ఎన్ టర్మ్స్ ఎక్స్ లేకుండా టర్మ్స్ అనేవి అన్నిట్లలో ఎక్స్ ఉన్నాయి, ఎక్స్ లేకుండా టర్మ్స్ అనేవి ఏం లేవు కదా, అందుకే దీన్ని 0 రాస్తున్నాను. ఈక్వల్ టు సి. ఓకేనా? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని డిఎక్స్ పరంగా ఇంటిగ్రేషన్ చేయాలి. ఇక్కడ ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఏమవుతుంది? ఇది వై అనేది కాన్స్టెంట్ కదా, వై అనేది కాన్స్టెంట్ కాబట్టి దీన్ని వైని బయటికి రాస్తున్నాను. కాస్ వై అనేది కాన్స్టెంట్ కదా, అందుకే బయటికి రాశాను. ఇక్కడ ఏం మిగులుతుంది? అట్టి డిఎక్స్ మిగులుతుంది. ఈక్వల్ టు సి. ఇది అర్థమైందా? ఇక్కడ వై టర్మ్స్ అనేది కాన్స్టెంట్ ఎంలా, అందుకే వై టర్మ్స్ అనేది ఇంటిగ్రల్ ముందు రాసి ఒక ఈ టర్మ్ రాసి దీనికే మనం ఇంటిగ్రేషన్ చేయాలి. ఇక్కడ కాస్ వై అనేది కాన్స్టెంట్, ఒక ఎక్స్ టర్మ్స్కే మనం ఇంటిగ్రేషన్ చేయాలి, అందుకే వై టర్మ్ అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట రాసినాను. ఇప్పుడు చూడండి, దీన్ని ఇంటిగ్రేషన్ చేద్దాం. ఇంటిగ్రల్ 1/x dx ప్లస్ కాస్ వై ఇంటిగ్రల్ dx ఈక్వల్ టు సి. ఇప్పుడు ఇటు చూడండి,
ఇంటిగ్రల్ డిఎక్స్ని డిఫరెన్షియేట్ చేసి ఇక్కడ మీ ఈ ఫార్ములాస్ వచ్చి ఉండాలి. ఇంటిగ్రల్ 1/x ఈక్వల్ టు లాగ్ ఎక్స్, ఇంటిగ్రల్ డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్. ఈ ఫార్ములాస్ వచ్చి ఉంటేనే ఇక్కడ ఇవి వస్తాయి. ఇంటిగ్రల్ డిఎక్స్ని ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ అవుతుంది. ఇంటిగ్రల్ 1/x డిఎక్స్ ఏమవుతుంది, లాగ్ ఎక్స్ అవుతుంది ప్లస్ కాస్ వై. ఇదేమవుతుంది, ఒక ఎక్స్ అవుతుంది ఈక్వల్ టు సి. ఇదే ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. చాలా సింపుల్గా ఉంటాయి ఇవి ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ప్రాబ్లమ్స్. నా వీడియో మీకు ఉపయోగపడిందని మీరు అనుకుంటే నా వీడియోని లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. ముందుగా దీని యొక్క కాన్సెప్ట్ వీడియోని ఒకసారి చూడండి, ఇంకా ఈజీగా అర్థమవుతాయి ఈ ప్రాబ్లమ్స్. నా ముందు వీడియోని ఒకసారి చూడండి.